సూరి సూర్య ఎక్కడ సీత ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి, చెట్లకు నీళ్లు పట్టలేదు, కారు దొరకలేదు, ఇంకా లోపల నిద్రపోతున్నాడా? నాన్న పొద్దున్న నుంచి కనిపించట్లేదు మామయ్య. సూర్య కనిపించట్లేదా? చిన్న పిల్లగాడా తప్పిపోయేకి? పనులు చేయలేదని నాటకాలు ఆడుతున్నట్టున్నాడు. రాని వచ్చేంతవరకు నేను ఎక్కడికి వెళ్ళి ఇక్కడే వెయిట్ చేస్తాను. మామయ్య పొద్దున్న నుంచి నేను పాలు తాగలేదు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. నిజంగానే సూర్య ఎక్కడికైనా వెళ్ళాడా? సరే వెతుకుదాం పదా. చెప్పకుండా చేయకుండా ఎక్కడికి వెళ్ళాడే? నాకు చాలా భయం అవుతుంది మావయ్య. నన్ను వెతక్కండి సీతి జాగ్రత్త, నా కోసం వెతక్కండి సీతను జాగ్రత్త చూసుకోవాలా? అసలు సూర్యకి ఏమైంది? సడన్ గా ఇలా రాసి ఎందుకు వెళ్ళాడు? కొంపతీసి ఏదైనా ప్రాబ్లం ఇరుక్కున్నాడా? ఏంది మావయ్య నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అసలు ఆ పేపర్ లో ఏం రాస్తుంది? నాన్న ఒక చిన్న పని మీద వేరే ఊరు వెళ్ళాడంట, 2 రోజులు తిరిగి వచ్చేస్తాడు. అంతవరకు సీతను చాలా బాగా చూసుకోమని చెప్పాడు తెలుసా? ఆ పేపర్ లో అంత రాయలేదు కదా మావయ్య. కూతుర్ని కనమంటే క్వశ్చన్ మార్క్ ఎందుకు కన్నావు సూర్య? నాన్న నాకు అర్థమయ్యే భాషలో చిన్న కోడ్ లాంగ్వేజ్ లో రాశాడు, నీకు అర్థం కాకూడదు కదా. నాన్న వెళ్ళే ఊరికి మనము వెళ్దాం మావయ్య, నాకు నాన్న కావాలి. వెళ్దాం మావయ్య ప్లీజ్ మావయ్య, నాన్న దగ్గరికి వెళ్దాం మావయ్య. సీత నేను చెప్పేది నాన్న నేను తీసుకెళ్తే నాన్నకు అవ్వాల్సిన పని త్వరగా అవ్వదని నేను ఇక్కడ వదిలేసి వెళ్ళాడు, సరేనా? నాన్న త్వరగా వచ్చేసాడు, అంతవరకు నువ్వు సిరితో ఆడుకో. సిరి సీత పొద్దు నుంచి ఏం తినలేదంట, పైకి తీసుకెళ్ళి ఏం కావాలో తినిపి. అరే కార్తిక్ మిస్సింగ్ కేసు రా. పోలీస్ డ్రెస్ పోలీస్ జీప్ కాకుండా క్యాజువల్ ఇంటికి రా, మాట్లాడాలి. తిను సీత, నాకొద్దు ప్లీజ్ తిను సీత, నాన్న వచ్చాక మరి నన్ను అడుగుతాడు. తిను సీత, నాకొద్దు, నాకు నాన్న కావాలి. తిను సీత, చూడు నాన్న సీతను ఎంత అడిగినా తినట్లేదు. నువ్వు నాన్న వచ్చేంతవరకు అన్నం తినలేదనుకో, నాన్న ఇంటికి రాగానే 2 రోజులు ఇంట్లో లేకుంటే నా కూతురు చూసుకోలేవా అంటాడు. నాన్న తిడతాడు కదా నాన్న, నువ్వు కొంచెం తిను. సీత నాన్న హాయ్ గైస్, ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా? హైదరాబాద్ లో ఉన్న ఆర్కేస్ టియా డెర్మటాలజీ హెయిర్ స్కిన్ ఆస్థెటిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్. ఈ టియా సెంటర్ ని రీసెంట్ గా ఆర్కేస్ టియా కేర్ గా చేంజ్ చేశారు. రీసెంట్ గా మా ఫ్రెండ్ కి హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది, అందుకే అక్కడికి వెళ్ళాం. డాక్టర్ ఈ హెయిర్ లాస్ కి దేని వల్ల కారణమో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం చెక్ చేశాక తెలిసిన విషయం ఏంటంటే హెయిర్ గ్యాప్స్ ఎక్కువ ఉండడం వల్ల ఊడిన దగ్గర హెయిర్ పెరగడం చాలా కష్టం అని చెప్పేశారు. ఈ విషయం తెలిసాక ఇద్దరు టెన్షన్ పడ్డం తప్ప ఇంకేం చేయగలం చెప్పండి? ఇది తెలిసాక డాక్టర్ నీకు ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి అని అడగగానే డాక్టర్ ఫైనల్ ఆప్షన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పారు. ఇది వినగానే మనోడు టెన్షన్ పడడం స్టార్ట్ చేశాడు. మనోడి టెన్షన్ చూసి డాక్టర్ ఇప్పుడు ఆల్రెడీ ఒక పేషెంట్ కి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది, వెళ్ళి పేషెంట్ తో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకోమని చెప్పారు. అక్కడికి వెళ్ళి చూసాక మనోడికి టెన్షన్ అంతా తగ్గింది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది, పెయిన్ ఉంటుందా లేదా అనేది మొత్తం తెలుసుకున్నాడు. ఇక్కడే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎందుకు చేసుకోవాలని నేను నీట్ గా చెప్తాను, ఒకసారి వినండి. ఈ ఆర్కేస్ టియా వాళ్ళు బెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అతి తక్కువ కాస్ట్ లోనే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఎక్కడున్నా పర్లేదు, ఇంటి దగ్గర నుండి పికప్ అండ్ ట్రావెల్ చార్జెస్ అలాంగ్ విత్ అకామిడేషన్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డెర్మటాలజిస్ట్ ఈ ప్రొసీజర్ ని మొత్తం మానిటర్ చేస్తూ ఉంటారు. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే ఫోన్ నంబర్ కి అయితే ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. ఎవరయ్యా నువ్వు? నేను సూర్య వాళ్ళ తమ్మునండి. సూర్యకి తమ్ముడా? తమ్ముడు ఎవడు లేడే? ఆ ఎదవ నేనేనండి. నేను ఎంత మంచి పని చేసినా ఆడు నా గురించి ఎడగానే చెప్తుంటాడండి. ఆడు పెద్ద ఎదవండి, నేను సన్న ఎదవండి. అయ్యగారు మీ ఎర్రజుట్టు భలే ఉందండి. సరే గాని సూర్య ఎక్కడా? ఆడు పెద్ద దళితుడండి. ఊర్లో వాళ్ళ తాత పొలం ఉంది, అది కార్పొరేట్ కంపెనీ వాళ్ళు కబ్జా చేశారండి. వాళ్ళ మీద కేసు వేసి గవర్నమెంట్ తో యుద్ధం చేయడానికి వెళ్ళాడండి.
ఈ యుద్ధమే హాయ్. నేను ఎప్పుడు న్యూస్ ఛానల్ చూసేటప్పుడు సూర్య నిజంగానే కొట్లాడగలడా అమ్మయ్య నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా. నాకు నాన్న కావాలి. అలానికే బొజ్జి నాన్న కొద్ది రోజుల్లో వచ్చేస్తాడు, అంతవరకు నేనే నాన్నలాంటోనే. సీత నాన్నకు నువ్వు అంటే ఎంత ఇష్టమో చూడు. నేను బిజీగా ఉంటే నేను సరిగ్గా చూసుకోలేనేమో అని ఊరు నుంచి మీ బాబాయ్ని పంపించినాడు. ఏం ఆలోచించుకే సిట్టి, నేను మీ నాన్నకంటే బాగా చూసుకుంటా. ఏమైంది, హెల్త్ బాలేదా? అదేం లేదండి, పొలం మారిందండి అయ్యగారే. సర్లే గాని సూర్య కాకుండా నన్ను అయ్యగారిని ఎవరు పిలిచినా ఇష్టం ఉండదు, అనిల్ గారు అని పిలువు. అలాగే అండి. సర్లే గాని నువ్వు సూర్య వాళ్ళ తమ్ముడని గ్యారంటీ ఏంటి? మా అన్న మీరు గుర్తుపట్టాలని ఓ తొండిచ్చి పంపించాడండి. అది సూర్య బ్రాండ్ అంటే. అవును నిన్ను అడగడం మర్చిపోయా, నీ పేరేంటి? నేను చూడ్డానికి గిరిబాబులో ఉంటానని మా నాన్న నా పేరు గిరి అని పెట్టాడండి. ఓ గిరియా. సీతాసిరి గిరికి ఇల్లు మొత్తం రోజు పొద్దున్నే లేసి ఏం పనులు చేయాలో మొత్తం చూపించండి సరేనా? ముట్టుకోదండమ్మా ముట్టుకోదండి, ఏదైనా పని చూపండి చేస్తాను. పదాం పండి. సరేలేరా గిరి, ఏం పని చేయాలో చెప్పమని నువ్వేంటి గిరి ఇలా తీరిక్క కూర్చున్నావు? బస్ స్టాండ్ నుండి నడుచుకుంటూ వచ్చేసరికి పెక్కలు నొప్పిస్తున్నాయమ్మా, 2 నిమిషాలు. ఎన్ని నొప్పులున్నా సూర్యుని ఇలా సాకులు చెప్పేవాడు కాదు. ఏం చేయాలో చెప్పండి అమ్మగారు, సిటీలో చేసేస్తా. బయట వాటర్ క్యాన్ ఉంది, తెచ్చి ఆ చైర్ మీద పెట్టు. వాటర్ క్యానా తీసుకొస్తారా? ఇదేనా? దాని టక్కన భుజం మీద పెట్టుకుంటే భుజం పట్టేస్తుంది. ఎవరన్నా సాయం అడదాం, మీరు ఎనికి పోండి. వస్తుంది అయ్యో చిలక. అయ్యగారు అయ్యగారు ఓ చిన్న సాయం అండి, ఆ క్యాన్ భుజం మీద. అయ్యగారు అక్కడ పెట్టేసేయండి. గట్టిగా పట్టుకోండి, కిందకి వేసారు. నెమ్మది 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 అది ఇక్కడే అయ్యగారు. అయ్యోరా మీరు సూపర్ అండి. వావ్ వావ్. ఏరా అర్జెంట్ గా రమ్మన్నావు? కూర్చో. అదే సూర్య పొద్దు నుంచి కనిపించట్లేదురా, వెతుకుతుంటే ఈ పేపర్ దొరికింది. నన్ను వెతక్కండి, సీత జాగ్రత్త. ఇది సూర్యనే రాశాడని గ్యారంటీ ఏంటి? ఆ తెలుగు చూసావా, అన్ని తప్పులే ఉన్నాయి. సూర్యకి తెలుగు అంత కరెక్ట్గా రాయడం రాదురా. ఒక 2 days చూద్దాం, అప్పటికి సూర్య ఇంటికి రాలేదంటే మా వాళ్ళకి చెప్పి ఎతికిస్తా. సూర్య ఇంట్లో లేకుంటే నాకేదోలా ఉందిరా. సీత కూడా సరిగ్గా అన్నం తినట్లేదు. అవును చెప్పడం మర్చిపోయాను, సూర్య వాళ్ళ తమ్ముడు ఊరు నుంచి గిరి వచ్చారా. వాడు పెద్ద కోతినా కొడుకురా. వర్క్లో బిజీ పడి సూర్య విషయం నెగ్లెక్ట్ చేయకరా, జాగ్రత్త. అమ్మా మామిడికాయ తిను సీతమ్మా. నేను తినను, నువ్వు తినిపిస్తేనే నువ్వు తినమ్మా. నేను తినను. నేను తినిపించకూడదమ్మా. నువ్వు నాతో ఆడుకోవు, ముట్టుకోవు, కలిసి తినిపించకుండా నేను నాన్నలాగా ఎట్లా ఫీల్ కావాలి? సీతమ్మా ఏదో ఒకసారి నువ్వు తినమ్మా, రేపు నేను ఖచ్చితంగా తినిపిస్తాను. నీ చేత్తో తిని సీతమ్మా. నీకేదో జబ్బు ఉన్నట్లు ఎందుకు తినిపి అంటున్నావు? రాంబాబు రేయ్ ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఊరు నుంచి వెళ్ళకూడదు, నువ్వు ఇక్కడ వచ్చి దాక్కున్నావు. రే అనిల్. అయ్యా వదిలేసండి అయ్యా, నిజాలు ఏం చెప్పకండి అయ్యా. రే అనిల్. కాలు పట్టుకుంటానయ్యా, ఇక్కడ నుంచి వెళ్ళిపోతానయ్యా, ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. అనిల్. వెళ్ళిపోతానయ్యా. రీ గిరి మీద చెయ్యిరా. ఫస్ట్ నువ్వు కిందికి రారా. రీ అసలు ఏమైందిరా? వీడి ఇంట్లో ఎందుకు రానిచ్చావురా? అసలు వీడు కూడా తెలుసా నీకు? తెలుసు, అర్థమైన నీటి చెప్పురా, అసలు ఏం జరిగింది? సీత లోపలికి వెళ్ళు. వీడి పేరు రాంబాబు, గిరి కాదు. అసలు వీడికి ఏం జబ్బు ఉందో తెలుసా? జబ్బా? ఏంటది?